ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా మహోన్నతుగా గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నీ బిడ్డనమైన మమ్మల్ని సజీవ లెక్కలో దాచిపెట్టి అయ్యా 12 నెల 14వ తారీఖు నాడు మమ్మల్ని క్షేమంగా నడిపించాలని నీకే మేము చెల్లిస్తున్నాము. విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాటలు మా హృదయాలను ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారిగా ఒప్పుకొని మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా ముందు కొనసాగే భాగ్యం దయచేయాలి. ప్రపంచ వ్యాప్తంగా తండ్రి క్రీస్తు జన్మదినం గురించి తండ్రి ఆలోచిస్తూ పండుగలతో ఆనందాలతో తండ్రి కేరింతలతో సందడితో మునిగిపోతుంది ప్రపంచం. ఆయన క్రీస్తు రాకడ పరమార్థం తెలియని వాళ్ళు అనేకులు పండుగ చేస్తున్నారు. పరమార్థం తెలుసుకొని ఇలా బ్రతకాలో అనే అంశం మీద తండ్రి మాట్లాడుతుండగా మీ ఆత్మ సహాయము నడిపించడానికి అనుగ్రహించండి. వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవులు, గ్రహించగల మనసును తండ్రి దయచేయమని నిన్ను మనసుతో మాట్లాడబోతున్నాను. మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడాలి. నిండు మనసుతో క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాను తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామ వందనాలు. క్రీస్తుల శుభాలు. మంచిదండి. మరి ప్రపంచవ్యాప్తంగా నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే క్రీస్తు జన్మదినము, క్రీస్తు వచ్చాడు, క్రిస్మస్ సందేశం అని, లేకపోతే క్రిస్మస్ మెగా క్రిస్మస్ అని సెలబ్రేషన్ ఇవన్నీ చేస్తుంటారు. మీరు గమనించండి, మీ క్రిస్మస్ అని చేస్తారు. మన హ్యూమన్ క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఎన్నో క్రిస్మస్లు అనేది చేసుకుంటున్నారు. వీళ్ళు ఆనందపడుతుంది తప్ప అసలు ఈ పండుగ చేసుకోవచ్చా అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా క్రీస్తు రాకడలోని పరమార్థం తెలిసిన వ్యక్తి ఎవరు చేయరు. తెలియని వ్యక్తులే చేస్తున్నారు. ఎందుకు? అసలు క్రీస్తు పుట్టుక గురించి తెలియలే. ఎందుకంటే ఒకసారి చూడండి, గొల్లలు పోయి ప్రకటిస్తారు. గొల్లలు పోయి ప్రకటిస్తారు. విన్నరా మారేదా? ఆ గొల్లలు మాత్రమే వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏం చేశారు? ఆ బాలుని చూసిరు, కొద్దిగుడు చుట్టు పెట్టారు, చక్కగా బాలుని చూసి వచ్చి మొత్తం మహా ఆనందంతో ప్రకటించుకుంటూ వచ్చారు. ఏ ఒక్కరన్నా వాళ్ళు నమ్మిరా ఈయన ఏసని? నమ్మలే. వధ జరిగిందండి, భయంకరమైన వధ జరిగింది. ఆ వధ సంగతి తెలియక వీళ్ళు ఒకటే పండుగలు చేసుకుంటారు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. వధ జరిగింది, భయంకరమైన వధ జరిగిందండి. తెలియక అబ్బా ఈ పండుగ చేసుకుందామని పండుగలు పొంగిపోతుంది. కానీ అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు అసలు ఏం జరిగింది, ఏంటి అని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందువలన రామాలో అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లక ఉండెను అని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరు. ఎక్కడేసింది? రాహేలు ఎక్కడ వేసింది? ఆదికాండంలో వేసింది. ఎందుకోసం వేసింది? అక్కకు పిల్లలు ఉన్నారు, ఇంకొక పిల్లలు లేరు. ఆమె ఏడుపు వర్ణనాతీతం. ఆమె గురించి ఏడుపు ఎంత భయంకరంగా జరిగిందో ఎవరు చెప్పినాడు? ఇర్మియా ప్రవక్త. ఇది నెరవేరాలి. ఎవరు బ్రతుకులో నిలవాలి? ఆమె పిల్లలు లేక ఏడ్చిర్రు, పిల్లలు కానీ ఏడ్చిర్రు. వీళ్ళు పిల్లలందరూ చచ్చిపోయేసి 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఏం జరిగింది? చుట్టుపక్కల ఉన్న వారి పిల్లల వధ జరిగింది. ఆనందమా, బాధపడ్డారు? మరి పండుగ చేయమని ఎక్కడన్నా యేసుక్రీస్తు ఒక ఆజ్ఞ ఇచ్చిందా? నా పుట్టినరోజు ప్రపంచం వ్యాప్తంగా జరుపుకోండి అని చెప్పిందా? బైబిల్లో లేని జరుపుకోవడం సంబరాలు మొత్తం ఇది. మీరు గమనించండి. నక్షత్రం నడిచింది యేసును చూపించడానికి. నక్షత్రము నడుచుకుంటూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాల లోపు, అంటే సంవత్సరంన్నర పైన. మీరు గమనించండి. యేసుక్రీస్తు పశువుల పాకలో ఉన్నాడా, ఇంట్లోకి వచ్చిండా? ఈ దొంగలు ఏమంటాడే పాకల్లో ఉండనుకుంటారు. అసలు ఆయన ఇంట్లోకి వచ్చిండు, ఇంట్లోనే ఉన్నాడు. జ్ఞానం వచ్చింది ఇంట్లోకి. గొర్రెల కాపరి పోయింది ఎక్కడికి? పశువుల పాకలి. ఎందుకంటే గొర్రెల కాపరి ప్రకటించింది ఎవరు? దేవదూతలు వచ్చి ప్రకటించారు.
ఈ గొర్రెల కాపరి పోయి ఆ శిశువును చూసి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? ప్రకటించి పరలోక సైన్యం మొత్తం ఆనందం, మొత్తం దూతలందరూ వచ్చింది. దూతలు ఎవరికి ప్రకటించారు? శాస్త్రులకు, పరిచయులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు, లోకంలో గొప్ప జ్ఞానం తెలిపిందా? ఎందుకు? ధర్మశాస్త్రం ఉన్నా కూడా క్రీస్తు రాకడ గురించి ఆలోచించని దౌర్భాగ్యులు ఉండరు కనుకనే, ఎవరి దగ్గరికి వాళ్ళు నమ్మరు కనుకనే చెప్పలే. ఎత్తుకురాటం లేరు, వాళ్ళు తిన్నరాయిగా ఉంటుంది తప్ప మార్గాన్ని, అంటే క్రీస్తు వస్తాడు, మా బ్రతుకులు మారుస్తాడు, ఒక గొప్పగా ఇదిగా ఉంటుంది అనుకుంటారు. వీళ్ళే రాజులుగా, వీళ్ళే గొప్పవారుగా ఉండడం ధర్మశాస్త్రం వీళ్ళ దగ్గరే ఉంది. సామాన్య ప్రజల దగ్గర అప్పుడు లేదు. ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర, శాస్త్రుల పరిచయాల దగ్గర ఉన్నది, మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. వీళ్ళేం చేసారు? తిన్నడు తాగి రాయిగా ఉండరు తప్ప, వాళ్ళు తెస్తున్న దేశం బాగా తింటున్న రాయిగా ఉన్నారు తప్ప, బలు అర్పించుకుంటారు, మంచిగా ఉన్నారు తప్ప వీళ్ళు దేవుడి గురించి ఏమి చేసిన వాళ్ళు కాదు. ఎవరికి ప్రకటించింది? సామాన్యమైన మనుషులకు, గొర్రెల కాపురులకు వచ్చి దేవదూతలు వచ్చి ప్రకటించి, ఇవే మీకు ఆనవాళ్ళు అని చెప్తారు. ఆనవాళ్ళు మీకు ఇవే. ఎందుకంటే ఒక శిశువు పొత్తిగుడ్డుతో చుట్టి పశువుల తొట్టిలో పండబెడతారు. వీళ్ళనగా లోపలికి పోయి గొర్రెల కాపురు చూడగానే ఎక్కడుంది ఆ సందర్భం? లూకాసు వార్తలో ఉంది. తీయండి ఒకసారి. అక్కడికి వెళ్ళి ఇక్కడ పెద్దాం. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది. 2వ అధ్యాయం. రెండవ అధ్యాయము మనం చదువుకుంటుంటే 8వ వచనం చదువుతాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఎవరు చెప్తారు? మన వాళ్ళు ఇలా పోయి తిరుక్కుంటే ఏమంటారు? ఇక్కడ మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఎవరు చెప్పిన మాట? ఈయన దూత చెప్తున్నాడు. దూత అర్ధరాత్రి అపరాత్రి వచ్చి మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఎవరు చెప్తారు? నమ్ముకున్నది కదా. ఎవరు పోయి చెప్పాలి? నమ్ముకున్న దగ్గర పోయి చెప్పాలి. నీకు నమ్ముకున్నావు రక్షకుడు నీ కొరకు పుట్టిండు, నమ్ముకున్న విశ్వాసంలో కూడా తెలుసు రక్షకుడు పుట్టిండని. మళ్ళీ నమ్ముకున్న దగ్గర పోయి డోర్ కొట్టి మరి లేదు నీ కొరకు రక్షకుడు పుట్టినాడు, నువ్వు దూతవా? దేవదూతవా? ఎంత అజ్ఞానంగా మారిపోయింది క్రైస్తవ లోకం అంటే, ఇప్పటికి క్రైస్తవులు డోర్ తీసి పెట్టడం, ఇప్పటికి వాళ్ళు డబ్బులు వాడుకుని రావడం, ఇప్పటికి ప్రార్థన చేసే ఒరిగేయడం, సభగా వెళ్ళిపోవడం. నువ్వు దూతవా? పుట్టినరోజు ఇన్ని రోజులు ఇన్నేళ్ళ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు పుట్టిందని విశ్వాసం తెలుసా తెలియదా? తెలిసినాక మరి నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎవరి దగ్గర పోవాలి? యేసుక్రీస్తు పుట్టింది ఎందుకు పుట్టిందో తెలియని అన్యుల దగ్గర పోవాలి. ఎవరి దగ్గర పోతారు? వాళ్ళు విశ్వాసం దగ్గరికి పోతారు. వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక వాడుగా వాడు ఏదో మర్చిపోతానంటే నేను వృద్ధి చేస్తున్నాడు. మరి నేను దేవదూత అండి? ఎంత నవ్వుకునేటట్టుకుంటే వీళ్ళ పనులు అంటే, నేడు రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరు చెప్తుంది? దేవదూతలు గొర్రెల కాపరులు చెప్తుంది. గొర్రెల కాపరు చెప్తుంది. వీళ్ళు పోయి సువార్త మన కోసం యేసు జన్మించాలని వీళ్ళు ప్రకటించారు, మహా సువార్త ప్రకటించారు మనుషులందరి కోసం. ఈ మాట పట్టుకొని మరి ఈయన దూత లెక్క, ఈయన ఒక దేవదూత లెక్క. ప్రతి సంవత్సరం అదే ఇంటికి పోతారు, అదే డోర్ కొడతారు, అదే మనిషికి చెప్తాడు. అంటే ఆ మనిషికి తెలియదాగా ఆడు చచ్చిపోయేదాకా ఇదే పని చెప్తున్నాడు. ఇక నీ కొరకు పుట్టిండు అంటే మరి నీ కొరకు పుట్టలేదా? సర్వ మానవాళి కొరకు పుట్టిండు యేసుక్రీస్తు. నువ్వు దూతవు కాదు, నేను దూతను కాదు. మనందరి కోసం యేసుక్రీస్తు జన్మించాడు, ఈ లోకంలోకి వచ్చాడని చెప్పాలి తప్ప నేడు నీ కోసం ఇదే రెఫరెన్స్ అప్లై చేసి మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మీరు విన్నారు. నేను కూడా బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తాము విన్నా. లేడు నీ కొరకు రక్షకుడు పుట్టినాడు. అప్పుడు అర్థం కాలేదు ఏంటంటే ఇదే కావచ్చు, ఆ అక్షరం చదువుతుండు అంతే అనిపించింది.
ఇది సేమ్ అట్నే ఉంది. కానీ ఎవరితో చెప్తున్నారు? సంభాషణ ఎవరితో జరుగుతుంది? దేవదూత వచ్చి గురిల కాపరికి చెప్తుంది. ఎవరికి తెలియదు కనుక, మరి భూమి మీద ఏ మనుషులకు తెలియదు. సువర్తమానం ఇదే, లోకమంతరికి మంచిగా సంతోషకరమైన సువర్తమానం తెలియజేస్తున్నా. లోకానికి తెలియదు ఆ లోక రక్షకుడు పుట్టడానికి. ఎందుకంటే లోకంలో ఏం చేసిండు? మరి పాపంలో నుంచి వెళ్ళి విడిపించడానికి వచ్చిండు మొత్తం. ఇది సంతోషకరమైన సువర్తమానము. ఈ సంతోషకరమైన సువర్తమానం సర్వమానవానికి అని ఎవరు చెప్తారు? నువ్వు అదే చెప్తే ఎట్లా? మరి నువ్వు దూతవాది కదా. మీరు గమనించండి, చూడండి, చెప్పండి. కింద వచ్చిన 9వ వచనం, ప్రభు దూత వారి ఎదుట వచ్చి నిలిచాడు, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించాడు, వారు మిక్కిలి భయపడి, అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరి వరకు కలగబోవు మహా సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేసేది. దావీదు పట్టణమందు కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు. దీనికి ఇవే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి ఒక త్రొట్టిలో పండబెట్టి ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పారు. ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పిన వెంటనే ఇవే మీకు ఆనవాళ్ళు, మీరు వెళ్ళండి. ఆనవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టిలో పండబెట్టుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దేవదూతతో కూడి కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని భూమి మీద తన ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగును గాక. ఇది ఏమర్థమైందో మీరు చెప్పండి ఒకసారి. నాకు ఆ వచనం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి మీకు. దేవునికి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక అంటున్నారు. ఏం కలగాలి? ఏంటిది అసలు? ఆ వచనంలో ఉన్న భావం ఏంటి చెప్పండి. ఆ వచనంలో ఉన్న భావం ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి సూత్రం చేయించున్నారు. చేసిన తర్వాత దూతలందరూ పరలోకములకు వెళ్ళిపోయారు, మొత్తం ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇందులో ఉన్న భావం ఏంటి? మన ఇంకా గొడవలు పడితే దేవునికి ఇష్టం కాదు, ఇంకా మనం పగలు రగిలిపోతే దేవునికి ఇష్టం కాదు. ఏమంటున్నాడు క్లియర్గా చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయనకి ఇష్టలు కాని వారు, ఇష్టలైన వారు. ఇష్టలైన వాళ్ళు ఎవరు? వివాదాలకు వెళ్ళరు. బాగా గమనించాలి. దేవునికి ఇష్టలైన వారు ఎవరు? వివాదాలకు వెళ్ళరు, సమాధానంగానే ఉంటారు వాళ్ళు. వివాదాలకు వెళ్ళరు. వివాదాలకు వెళ్తే వాళ్ళు ఎవరు? దేవుని ఇష్టం నుంచి వెళ్ళిపోయిన వారు వివాదం లేపుకుంటారు. దేవునికి ఇష్టలు కాని వాళ్ళే. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద మనుషులందరికీ ఏంటన్నా సమాధానం. భూమి మీద ఇష్టలున్నారు దేవునికి. ఆ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏం కావాలన్నా సమాధానం కలుగునుగా. భూమి మీద ఇష్టం కాని మనుషులు, ఇష్టమైన మనుషులు ఉండని మనం అర్థం చేసుకోవాలి. 2 వర్గాలు ఉన్నాయి అంతేనా? 2 వర్గాల ప్రజలు ఉన్నారండి. 2 వర్గాల ప్రజలు ఉన్నారు. దేవునికి ఇష్టలైన వారు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు, దేవుని మనసు ఎరిగిన వారు, దేవుని వాక్య ప్రకారంగా బతికేవారు కొందరు ఉన్నారు. దేవుని వాక్యం ఎంత వింటున్నా పక్కకు పెట్టిన వారు కొంతమంది ఉన్నారు. అసలు దేవుడు అంటేనే తెలియని వారు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వారు ఉన్నారు. మీరు గమనించండి. ఇష్టలైన వారికి అన్నాడు ఖచ్చితంగా. ఏమంటున్నాడు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. భూమి మీద మనుషులందరూ భూమి మీదగా నివసిస్తారు. ఆ మనుషులందరికీ ఏంటంటే సమాధానము కలుగును గాక. సమాధానము కలుగును గాక. సమాధానంగా ఉండకుండానే పండుగ చేసుకుంటాం. పగలు ప్రతీకారాలు ఉండే పండుగ చేసుకుంటాం. పగలు ప్రతీకారాలు విపరీతంగా ఇవన్నీ చేసుకుంటే ఎవరికి కావాలండి? భూమి మీద ఉన్న ఆయనకి ఇష్టలైన మనుషులకు అందరికీ భూమి మీద సమాధానం కలిగి
ఆయన ఇష్టలైన వారు వివాదాలకు వెళ్ళరు, గొడవలకు వెళ్ళరు, కొట్లాటకు వెళ్ళరు, పగలు పెట్టుకోరు, ప్రతీకారాలు ఇవన్నీ పెట్టుకోరు. పగలతో రగిలిపోయిన వాళ్ళు ఎవరు? దుష్టుని సంబంధులు. నేనంటున్నా, బైబిల్ చెప్తున్నా. ఇక్కడ ఏమంటుంది? ఇద్దరు మొత్తం పండుగ చేసుకో. సమాధానం ఉందా? కనీసం ఇంట్లోకైనా సమాధానం ఉందా? భార్య భర్తలకు సమాధానం ఉందా? పిల్లలకు సమాధానం ఉందా? పిల్లల తల్లిదండ్రులకైనా సమాధానం ఉందా? సమాధానం లేకుండా వీటిని పండుగ చేసుకో. నువ్వు పక్కలతో పక్కకు పెట్టు సమాధానం. ఇంట్లోతోనే సమాధానం ఉందా? భూమి మీద తన ఇష్టలైన మనుషులందరికీ సమాధానమును కలగాలి అని అంటున్నాడు. కలుగును గాక, సమాధానం కలుగును గాక. సమాధానం ఉండాలి కదా. ఇరుగుపోయిన వారితో ఉంటుందా? ఉందా? మరి ఏం పండుగ చేసుకుంటారు? దేవదూతల నుంచి ప్రకటించింది మొత్తం. ఏమైతుంది? రగిలిపోతున్నాయి. పగలతో రగిలిపోయి పండుగ చేసుకునే ప్రయోజనం ఏంది? ఈ పండుగలో గొప్ప వ్యాపారం పెరిగింది. ఏం పెరిగింది? బట్టలు, సేల్స్ అన్నమాట. క్రిస్మస్, సంక్రాంతి, బంపర్ ఆఫర్, మెగా ఆఫర్ మొత్తం ఏంటి? బట్టలు. మీరు గమనించండి, ఫ్లెక్సీల మీద క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు, బట్టలు సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఈ పండుగల్లో కొంటారు. క్యాండిల్స్ కొంటున్నారు, బట్టలు కొంటున్నారు, స్టార్లు, పిండి వంటకాలు బ్రహ్మాండం చేసుకుంటారు. మరి ఈ బైబిల్లో మరి ఈ నిబంధనలు, కొత్త నిబంధనలు ఏ ఒక్కరు కూడా చేసుకోలేదు. చెప్పని మాత్రం క్రైస్తవులు మస్తు చేస్తారు, చెప్పినవి మాత్రం ఏ ఒక్కటి చేయరు. ఏం చెప్పిండు యేసు? చెప్పని కొన్ని, చెప్పినవి కొన్ని. ఏం చెప్పిండు? ఏం చెప్పలేదు? చెప్పండి, ఏం చెప్పలేదు యేసుక్రీస్తు? ఏం చెప్పిండు యేసుక్రీస్తు? ఏం చెప్పలేదు యేసుక్రీస్తు? చెప్పాలి. ఏం చెప్పిండు? ఏం చెప్పలేదు? నా పండుగ లేకపోతే నా పుట్టినరోజు ప్రచురం చేయాలని ఎక్కడ చెప్పలేదు, కానీ మాది మాత్రం చేస్తారు. అంతేనా కదా? యేసుక్రీస్తు తన నోట ఏమన్నాడు? మరియమ్మ చేయలేదండి, తెలుసా? మరియమ్మ యోసేపులు ఉన్నారా? సరే, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు లేమి ఉన్నది, గువ్వల్ని తీసుకుపోయి ఏదో చేసుకురు శుద్ధి కోసం. శుద్ధి దినం జరుపుకుంటేందుకు సున్నం దగ్గర తీసుకుపోయింది, గువ్వ పిల్లల్ని తీసుకుపోయారు, బలి అర్పించారు. ఒక లేగ దూడం కానీ ఒక మేక పిల్లని కానీ బలి అర్పించే సామర్థ్యం సోమత వారికి లేకపోయింది. పాపం అవునా కాదు? లేదు. పోయారు, శుద్ధి దినంలో వాళ్ళు జరిపించుకోరు. 8వ దినాన్ని తీసుకుపోయారు, ఈయనకు సున్నతి చేయించారు. యేసుక్రీస్తుకు శుద్ధి దినంలో చేసుకోరు మంచిగా. మీరు గమనించండి, పెరిగి పెద్దవాడైంది యేసుక్రీస్తు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఎన్నేళ్ళ తీసుకుని బాప్తిసం? 30 ఏళ్ళ, ఖచ్చితంగా 30 ఏళ్ళ బాప్తిసం తీసుకున్నాడు. లోకంలోకి ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు. మా తల్లిదండ్రుల కింద ఉన్నది 30 ఏళ్ళు, తర్వాత బయటకు వచ్చింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు జనసమూహము చుట్టూ కోలాహలం ఉంది. మొత్తం భైరవ మొత్తం కాలినడకతో ప్రయాణంలో అన్ని చెప్పిండు. ఎక్కడైనా పలానా దినమున నేను పుట్టానని చెప్పిండు. ఆయన చెప్పింది ఏంటంటే, నా మరణ సమాధి పునరుద్ధారం ప్రకటించండి. అనేకులను నాకు శిష్యులుగా మార్చండి. నా మరణ సమాధి పునరుద్ధారం ప్రకటించండి. ఎంతవరకు? భూదిగంధంలో వరకు నాకు సాక్షులుగా ఉండండి. ఎక్కడ చెప్పిండు? బతుకున్నా అని చెప్పిండు. పుట్టినరోజు గురించి చెప్పిండా? పుట్టినరోజు గురించి ఒక మాటను మాట్లాడిన యేసుక్రీస్తు ఒక రెఫరెన్స్ ఉందా బైబిల్లో? ఎందుకు ఈ దొంగలు మరి లగాంచి చేస్తారు మొత్తం పండుగలు? ఏమన్నాడికైనా 99 నీతిమంతుల విషయం కంటే ఒక పాపి విషయంలోనే పరలోకంలో మిగిలిన సంతోషము తండ్రి తన దూతలు ఎదుట సంతోషిస్తాడు అన్నాడు. నేర్చుకునేది మార్చుకునేది అని పండుగలు మాత్రం విపరీతంగా చేసుకుంటూ స్టార్ట్ అయ్యింది. అంతేనా? పండుగలు విపరీతంగా చేసుకుంటూ స్టార్ట్ అయ్యింది. మీరు గమనించండి, అన్యులకు క్రైస్తవులకు పెద్ద తేడా ఉందండి. మన తెలంగాణలో దసరా స్టేట్ ఫెస్టివల్, సంక్రాంతి ఆంధ్రాలో స్టేట్ ఫెస్టివల్. అంతేనా? దసరా తెలంగాణ, సంక్రాంతి ఆంధ్ర 15 రోజులు 10-15 రోజులు జరుపుకుంటారు మొత్తం. ఇక్కడ కూడా 10-15 రోజులు జరుపుకుంటారు. ఎందుకంటే బతుకమ్మ అంటారు కదా, మొత్తం 15 రోజుల దాకా మనకి ఇక్కడ. అక్కడ 15 రోజులు సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, రకరకాలుగా కోలాహలంగా ఉంటుంది. ఆంధ్ర మొత్తం పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కొత్త పెళ్లిలకు కొత్త అల్లుళ్ళు వచ్చి మొత్తం కోలాహలంగా అయిపోతుంది. కొన్ని లక్షల రూపాయలు మొత్తం పందెం కట్టి పందెంలో పెట్టి ఆడతాయి. అంతేనా?
మీరు గమనించండి, ఇవన్నీ ఆటపాటలతో కోలాహలంగా ఉంటారు. మీరు గమనించండి, మేము క్రైస్తవులు మాకేం తక్కువ, హిందువులకు వారికి దసరా ఉంది, ఇంకో సంక్రాంతి ఉంది, కొన్ని పండుగలు రకరకాలు ఉన్నాయి, మేము కూడా ఒక పండుగ పెట్టుకుంటాం. ఏంది మాకేంది? యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? ఎక్కడైనా యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం కదా, చనిపోయి తిరిగి లేచి ప్రపంచానికి అది గొప్ప పండుగ జరుపుకోండి. ఎందుకంటే ఆ రోజు ఏడుతారు ఈ దొంగలు, ఈ రోజు నవ్వుతారు. ఈ రోజు ఏడవాలి ఎందుకు? స్థలం కూడా ఇవ్వలేదు నా యేసు ప్రభుకు. పొత్తిగుడి సత్రములో స్థలము లేనందున పొత్తిగుడితో చుట్టి పశువుల తొట్టిలో పండబెట్టారు. ప్రభువుకు చోటు ఇవ్వని దుర్మార్గులు వీళ్ళు. ఏడవాల్సింది ఎప్పుడు? పుట్టినప్పుడు ఏడవాలి. ఎప్పుడు ఏడవాలి? చనిపోయి తిరిగి లేని ఆనందం లేకుండా దుష్టుడు ఏం చేసాడు? చనిపోయి ఆయన చనిపోకపోతే నీకెక్కడిది రక్షణ, నీకెక్కడిది పాపక్షమాపణ, నీకెక్కడిది ఆలోచించేది ఎప్పుడు? ఏది ఆనందం ఉండాలి? పుట్టినాడు ఆయనకు స్థలం లేదు పాపం, ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోతాడు ఎత్తుకొని, చంపాలని చూసిడు. సకల ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ చచ్చిపోయి మొత్తం చంపేస్తాడు. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ మొత్తం, చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ మొత్తం వెతికి అందరినీ వధించేసిండు, మొత్తం వధించిండు. అందుకనే రామాలో అంగలాపు, రాహేలి ఏడుపు, రోగాలు మారి తమకు పిల్లలు లేనందున అసలు ఆమె ఓదార్చలేకపోయి అని ఇర్మియా ప్రవచించాడు. 31:16 చెప్తాడు. 31:16 వచనంలో ఉంటుంది. ఆమె ఏడ్చిందంటే పిల్లలు లేక ఏడ్చింది బాగా. పిల్లలు చచ్చిపోయిన కూడా అంత రోదన. పిల్లలు లేక అయితే ఒక స్త్రీ ఎంతగానో ఏడ్చిందో, ఎప్పుడేది పిల్లలు కన్నా ఎప్పుడు చచ్చిపోయింది. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ ఎంత బాధ. పిల్లలు లేకుంటేనే వాళ్ళు అయితేనే బాధ. పిల్లలు 9 మాసాలు మోసి కనిపించిన తల్లికి చూస్తూనే చంపేది ఎంత బాధ ఉంటుంది. ఇంకా అదొక బాధ. నా అక్కకు పిల్లలు అవుతున్నారు, అదొక పెద్ద బాధ. నా పిల్లలు అయిపోతే గొడ్రాలు ఉన్న ఆ బాధ ఉందని అది ఏడుస్తున్నాను. ఇంకా ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువ కాదు. ఇంకా బాధ. 9 నెలలు మోసి మరి కని పెంచుతుంది, ఆడిపించుకుంటుంది మంచిగా. 2.5 లోపంటే మంచిగా ఉక్కు పట్టేయచ్చు. మంచిగా సంవత్సరం దాటిపోయింది కదా, అంబాడుతుంటారు, పడుతుంటారు, మంచిగా ఇదిగా అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలు తీసుకుపోయి ఖడ్గంతో నరుకుతుంటే ఎట్లా అయిపోతుంది? ఆడవాళ్ళ రోదన ధ్వని రాహేలు అప్పుడు ఎట్లేసిందో అంతకంటే భయంకరమైన రోదన జరిగిందయ్యా యేసు దినాల్లో అని ఆమెది ప్రవచనము ఇర్మియా గారు ప్రవచిస్తే ఆ ప్రవచన సారం ఇక్కడ నెరవేరింది అని మత్తయి గారు చెప్తుండు. ఆ సారము, ఆ ప్రవచన సారము ఇక్కడ నెరవేరింది. ఎట్లా నెరవేరింది? యేసు పుట్టుక మహారోదనని జరిపిందని చెప్తుంటే వీళ్ళేమంటారు? అక్కడ ఏంటంటే పశువుల పాకలో సందడి, బెత్లెహేములో సందడి. ఎవడి పాట కట్టింది? బెత్లెహేములో సందడి, అంటే పశువుల పాకలో సందడి. పశువుల పాకలో సందడి ఉండదా? దోమలు పుట్టి భయంకరమైన వాసన కొట్టి మొత్తం పేడవాసన రాలా? వాటి మలమూత్రాలు పోసి వాసన భయంకరంగా వస్తే ఆ బయట తొట్టి పెడతా, తొట్టివాడ పెట్టి ఆ దుర్గకి నా ప్రభుకి ఇట్లా పట్టిందని ఆలోచన ఉండదే. తొట్టి అంటారు చిన్న బాలయేసుని, ఇలా బాలయేసునే చూస్తారు. నీకు బాలయేసును చూసినంత వరకు నువ్వు నమ్ముకున్నాడు కానీ తెలుసుకున్నాడు కాదు. ఆయన చూస్తే నీకు ఏ భయం అవుతాడు? యేసుక్రీస్తు ఎలా వస్తాడట? పట్టణ గ్రంథంలో ఉంటుంది, అగ్ని నేత్రములు కలవాడట. ఎలా ఉంటుందట? ఆయన రాకడ అతి భీకరుడుగా వస్తాడు. అలా వస్తే ఒడ్డు దగ్గర పెట్టుకొని మంచిగా పోతాడు. బాలయేసు అని ఉయ్యాల పాటలు పాడుతారు. ఇంకా ఉయ్యాల పాటేనా ఏంటి? మీరు గమనించండి. పశువుల పాకలో సందడి, బెత్లెహేములో సందడి అని పాటలు, రిధం, పిల్లల స్కిట్లు, పొగలు పెట్టుకోవడం, ఇవన్నీ డ్యాన్సులు, స్కిట్లు. ఏంటి దౌర్భాగ్యం? యేసు పుట్టినప్పుడు రోదన జరిగింది, వేదన జరిగింది, ఏడ్చిరు మొత్తం. ఎంతో మంది ఏంటి గర్భశోకం, తల్లుల గర్భశోకం అండి. ఏడు బాధ ఉన్నది తెలుసా? అది తెలియదు. మనకు సందడి. యేసుక్రీస్తు బతికిన 33 సంవత్సరాలు ఏ ఒక్కరో ఆయన పుట్టినరోజు ప్రస్తావన చేయొచ్చుగా? మరి చేసుకోవచ్చుగా? మరియమ్మైన పెద్ద కుమారుడు, అమ్మో వాగ్దానం పుత్రుడు, నాకు దేవదూత వచ్చి మాట్లాడింది, అమ్మో ఖచ్చితంగా ఏదో లేనిలో కొంచెంమంది చేసుకోవాలని చెప్పొచ్చు కదా. ఆయన పెద్దగైనా కూడా మంచిగా ఉన్నాడు కదా, అప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఏ ఒక్కరు చేసుకోలేదు ఎందుకు? ఎందుకంటే మన కోరికలు చంపుకోలేక మన ఇష్టాలను ఇలా క్రీస్తు పేరు చెప్పుకొని రుద్దుకొని ఇది దేవునికి ఇష్టం అంటాం. కేకు మనకి, బట్టలు మనకి, అన్నీ మనకి. ఇందులో ఈ పండుగలు దేవునికి ఏముందో అర్థం కాదు.
ఫుడ్ మనం దేనికి వేసుకుంటాం? తింటాం. మనకి బట్టలు, మనకి కేకు, మనకి మరి ఏ స్కీమ్ ఉన్నది? ఏ సేపు కోరుకుంటున్నాం మన నుంచి? మారు మనసు కోరుకుంటున్నాం. మారు మనసు, పాపక్షమాపణ. నీతి మంతులు కాదు, ఒక్క పాపి విషయంలో మిగిలిన సంతోషం నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటగా ఆయన ఇచ్చాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాం లూకాసు వార్త 19వ అధ్యాయంలో, ఇష్టమైన వారికి సమాధానం లేదు, లేకనే పండుగ. ఆయన పరలోకం నుంచి ఎందుకు వచ్చాడంటే, చూడండి ఇంత వేదన పడ్డా ఇంత చేసినా కూడా ఆయన ఎందుకు వచ్చాడో చెప్తుంటాడు. పదవచనం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని వారితో చెప్పాను. వారి మాటలను వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపించినప్పుడు దేవుని రాజ్యమును వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. చూడండి చాలా ఈయన ఉపమానం నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చింది. ఇంకో మాట కూడా చూడండి, ఆయన ఎందుకు వచ్చాడు? 14 వచ్చిన అయితే అతడు పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఎలా మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపింది. అతడు ఆ రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమి సంపాదించుకున్నాడో తెలుసుకున్నటకై తాము సొమ్మించిన దాసులను తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మొదటివాడు ఈ తలంతల గురించి, మీనాల గురించి చెప్తుంటాడండి. ఈ లాభాలు మీరు గమనించండి. మనం కూడా వచ్చాం కదా, సేమ్ మనలో కూడా ఈ ఇన్ని రోజులు రక్షణ పొంది ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఇవన్నీ అయిన తర్వాత మనకిచ్చిన ఈ రక్షణను, నీతి క్రియలు, ప్రార్థనలు, మనం సంపాదించుకున్న ఆత్మ ఫలాలను ఏం సంపాదించుకుంటాం? ఆస్తుల కోసమా? భూమి సంపాదించుకుంటే ఏం మీనాలు ఉంటుంది చూడండి, మీనాలను సంపాదించడానికి వీళ్ళు ఇచ్చారని ఉంటుంది మొత్తం టోటల్గా. ఆ 16వ వచనంలో చూస్తే మొదటివాడు అతని 16వ వచనం, మొదటివాడు అతని ఎదురికి వచ్చి, అయ్యా మీ మీనాల వలన 10 మీనాలు మీకు లభించరని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణం మీద నీకు అధికారివై ఉండివని అర్థం చెప్పింది. అంతటా రెండవ వాడు వచ్చాను, అయ్యా మీ మీనాల వలన 5 మీనాలు లభించరని అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, మూడవడు వచ్చి, ఆ మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో ఇగో నీ మీన, నీవు పెట్టని దాన్ని ఎత్తువాడవని విత్తిన దాన్ని కొయ్యవాడవని కఠినముడు గనుక నీకు భయపడి దీనిని రూమాలలో కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాట చెప్పునే నీకు తీర్పు వచ్చి ఉన్నది. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోరివాడిన కఠినని నీకు తెలిసే ఉండగా నీవెందుకు నా సొమ్ము సవకారి ఉంచలేదు? అట్లు చేసిన ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి 24 వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడి
దగ్గర నిలిచిన వారితో చెప్పగా వారు అయ్యా వానికి 10 నాణాలు కలవే అని చెప్పారు. వారు అందుకతడు చూడండి, అందుకు అతడు కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వారి వద్ద నుండి వానికి తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. 27వ వచనం, మరియు నేను తమను ఏరుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడ తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పండి. మీరు గమనించండి, దేవుని నమ్ముతున్నాం, అన్ని బాగానే అయింది. ఈ ఉపమానాలు చెప్తూ యేసుక్రీస్తు ఏమంటుండగా కొన్ని మీనాలు ఇచ్చిన వాడు ఏం చేసిండు? ఒకడు 10 చేసిండు, ఒకడు 5 చేసిండు, ఒకడు ఏం చేసిండు? రూమాల్లో మూట కట్టుకొని మూలకు పెట్టుకోండి. మీరు గమనించండి, ఈ మీనాల తలాంతులని ఉంటుంది, ఒక దగ్గర మీనాలని ఉంటుంది. మీరు గమనించండి, లూకా సువార్తలో మీనాలు ఉంది, అక్కడ మత్తయి సువార్తలో తలాంతులని ఉంది. అక్కడికి 5 తలాంతులు ఇచ్చిండు, చేసిండు, ఇలా చేసిండు, తలాంతుల గురించి చెప్పాడు. మీరు గమనించండి, ఇక్కడ కూడా మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు రావడానికి ఏమైంది? సమీపమైంది. ఆయన వచ్చి మనుషులో ఉన్న మన లోటుపాట్లన్నింటి సరి చేయడానికి, లేకపోతే ఇచ్చిన దాన్ని లెక్క ఖచ్చితంగా అడుగుతాడని. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మన భక్తులు మనకేంటి ఏమని లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నేను బ్రతికాను అయిపోయింది అనుకుంటున్నాను. కానీ మనిషికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు తలాంతలు ఇచ్చింది భూమి మీద. కొందరు చక్కగా పాటలు పాడతారు, కొంతమంది మంచి ప్రార్థనలు చేస్తారు, కొంతమందికి మంచి సమయపాలన ఉంటుంది, కొంతమంది వాక్యం చెప్తారు. అంటే వారి పనుల్లో సంఘంలో వారి పాత్రలు సమర్థవంతంగా కొంతమందిలో కొన్ని ఉంటాయి. అయితే అందరిలో అన్ని ఉండాలని కోరుకుంటాడు. ఏంటి దాన్ని ఏమన్నాడు? ఒక 100 అంతలు ఫలించాలి, 100 అంతలు ఫలించకుండా 60 అంతలు, కొంతమంది 30 అంతలు ఫలించినా పర్వాలేదు. ఫలం అనేది ఎంత కోరుకుంటు? 100 అంతల ఫలం కోరుకుంటు. తర్వాత ఏమన్నా 60 అంతలు, తర్వాత ఏమన్నా 30 అంతలను ఫలించినా సరే అన్నాడు. అవునా? మీరు గమనించండి, ఈ మనుషులకు ఫలింపు, మంచి సద్గుణాలు, అందరూ తమ మట్టుకు తాము భక్తులు అనుకుంటున్నారు. నాకపోతే దేవుడు కోరిస్తారు పరలోకం, నాకే ఇస్తాడన్న భ్రమలో ఉన్నారు. వాళ్ళలో ఉన్న లోటుపాట్లు ఏంటి? ఒక మనిషి ఉన్నాడు నమ్మకంలో, కొంచెం కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా నీకు ఏం చేస్తావు? 10 ఇచ్చిండు, తర్వాత కూడా తిరిగిపోయిన వాడిని కూడా 10 ఉన్నవాడికి ఇంకోటి కూడా మీనా ఇచ్చేసింది, మొత్తం 11 ఇచ్చేసింది. అంటే నమ్మకత్వం. అంటే దీన్ని ఎలా మార్చేసుకున్నారు మన వాళ్ళు? ఎలా మార్చేసారు? ఆస్తుల మీద మార్చేసుకున్నారు. చాలా మంది జనాలు నా దగ్గరికి వస్తారు కనుక ఇంతమంది నాతో ఉంటారు. కానీ మీరు గమనించండి, ఇంతమంది నాతో ఉండే ఆత్మ సంబంధులు ఎంతమంది అందులో ఉన్నవారు, వాక్య ప్రకారం బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకం నుంచి వెళ్ళి అంటే ఒడ్లు మనం కుప్ప పోస్తాం, మొత్తం పోసినప్పుడు ఒడ్లు అంతా ఒడ్లు అనుకుంటాం మనం. కానీ అది జల్లెడ పడితే తప్ప, అంటే చాట ఎగపోస్తే ఏమైపోద్ది? ఈ పొట్టుపోయి మొత్తం రాసుకొని నిలబడుతుంది. ఇదేదో గింత అంత ఉంటుంది, భూమికి అట్టుకున్నట్టు ఉంటుంది. గింజలు ఎన్ని ఉంటాయి? కొన్ని ఉంటాయి. పొట్టు ఎంత ఉంటుంది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బియ్యం పెట్టించినప్పుడు వడ్ల మిల్లు ఉంటుంది కదా, వడ్ల మిల్లు దగ్గర వేసుకుంటే బియ్యం ఎన్ని అవుతాయి? బస్తాలు పడుతుంది. మిల్లు వెనక వేసుకుంటే ఎంత ఉంటుంది? ఎందుకంటే బియ్యాన్ని ట్రాక్టర్ల మీద రావచ్చు, ఒడ్డు ట్రాక్టర్ల మీద తీసుకొని రావచ్చు, కానీ ట్రాక్టర్లో బోరాలు పడతారు, పెద్దయి, దాని నిండా పోసుకొస్తారు. ఇలా ఉరిగిపోయినట్టు చాలా అడగా ఉంటుంది. పోతే మాత్రం దానికి ఎత్తుగా ఉండి ఇలా మొత్తం రోడ్డు మొత్తం ఇటువంటి జారిపోయి పెద్దగా పడుతుంటుంది. ఇది బస్తాలు దాన్ని నిండా వేసినా అంతే. ఇది ఇంతెత్తు పోసింత మొత్తం నేను కొండలెక్క అవ్వట అంతే. పొట్టే గింజలే. అంటే ఈ మీనాల గురించి, దీని గురించి వివరించి చెప్తున్నాడంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న సందర్భం మీరు గమనించండి. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ ఉపమానం కూడా చెప్తూ ప్రతిదాన్ని ఉపమానంతో చక్కగా వాళ్ళందరికీ అర్థమైతే చెప్తున్నాడు. దేవి రాజ్యం సమీపంగా ఉంది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే రాజ్యం అంటే ఏంటి? సింహాసనాలు, రాజు, భటులు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఎరుసలేము రాయి, దావీదు, సొలొమోను, యెరోబాము, రెహబాము, వీళ్ళందరూ ఏలాంటిగా వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తుంటే వీళ్ళు ఇలా అనుకుంటారు. అక్కడ రోమిల నుంచి విడిపించి ఈయన ఒక రాజ్య పరిపాలన చేసి మాకు ఇలా అనుకుని ఈ రాజ్యం గురించి వీళ్ళు అనుకుంటారు. ఆయన చెప్తున్న ఆలోచనలకు వీళ్ళ ఆలోచనలకు చాలా తేడా ఉంది. మళ్ళా ఉపమానం చెప్తున్న బాబు అది కాదు అసలు అని మళ్ళా మీనాల మీద కూడా చెప్తున్న ఒక ఉపమానం. 10 పట్టణం మీద అధికారం ఇస్తారు,
వాళ్ళకి అర్థమైందంటే చెప్తూ ఇలా చెప్తూ నమ్మకంగా ఉన్న వాడిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కంపల్సరీ దేవుడు ఇచ్చిన ఇప్పుడు సొమ్ము అనుకోండి, బరులు అర్పిస్తున్నాడు. బరులు అర్పిస్తుంటే ఏం చేసిండు? అర్పియలే, తీసుకొచ్చి వెనక వచ్చి అమ్ముతున్నారు. రెండవ అధ్యాయం యోహాను సువార్త తీసుకొచ్చి ఏం చేస్తారు? అమ్ముతారు. మీరు అంటే వ్యాపారం చేసుకున్నారు. మీరు గమనించండి, ప్రతిదీ వ్యాపారంగానే చేసి యూదులు తప్ప దేవుడికి ఇష్టమైంది చేయలేదు. యూదులు ఏం జరుపుకున్నారు? యేసుక్రీస్తు పుట్టినరోజు వీళ్ళు జరుపుకోలే, యూదులు ఎదురు చూడలేదు. రెండు ఉన్నాయి. యేసుక్రీస్తు వస్తాడని యూదులు ఎదురు చూడలేదు. ఈయన పుట్టిన యేసుక్రీస్తు మరి పుట్టుక మరియమ్మకి తెలిసినా కూడా ఈ పుట్టుక సందర్భం జరగదు. కానీ మరణ సమాధి పునరుత్థానం అనేది జరిపింది. మనిషికి కావాల్సింది ఏంటి అంటే విందులు వినోదాలు జరిగే ప్రసంగంలో చెప్పాడు. ఏమంటాడు? ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినం మేలు, విందు జరుగు ఇంటికి పోవటం కంటే ప్రలాపించే ఇంటికి పోవట మేలు అని చెప్పి. అంటే విందు జరుగుడు అంటే విందు వినోదాలు అంటే మనుషుల పుట్టుక పరమార్థం అర్థం కాదు. అందు గురించి వచ్చిన ఈ దేహాన్ని, అమర్చబడిన దేహాన్ని ఎలా వాడుకోవచ్చని యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికి చూపించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ఉన్నప్పుడు యేసు చెప్పిన ఉపమానాలు కానీ ఏం చెప్పిన భావన కానీ మీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మనసు తెరవబడినప్పుడు అన్ని లేఖనాలు మొత్తం గ్రహించిందని ఎక్కడ రాయబడది? లూకాసు వార్త 24:46 ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపమానాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు అపోస్తలులకు ఏం అర్థం కాలే, మనసు మూయబడే ఉన్నది. ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తు పరలోకంకి వెళ్ళిండు, తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మ పెందుకొస్తనే పండుగ నాడు భూమికి వచ్చిండు. భూమికి వచ్చిన తర్వాత క్రీస్తు పుట్టుక, ఆయన పరమార్థం, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని క్లియర్గా అర్థమైందంటే ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు అర్థమైందండి? బైబిల్ అర్థం కావాలంటే ఏం కావాలి? మనసు తెరవబడి ఉండదు. చూడండి 24వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసు వార్తలో 24:46 చూడండి. ఈ ఉపమానాలని క్లియర్గా అర్థమైంది. ఎప్పుడంటే యేసుక్రీస్తు బతుకున్నప్పుడు అర్థం కాలే, చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత అలా మనసు తెరవబడ్డ తర్వాత అర్థమైందండి. 45 నుంచి అప్పుడు వారు చూడండి లేఖనములన్నీ గ్రహించినట్లు ఎవరు? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత చెప్తున్న సందర్భం. యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, 3 దినాలు ఉన్నాడు. సమాధిలో నుంచి తెల్లవారుతుండగా, ఆదివారం తెల్లవారుతుండగా లేచిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుడనియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో చూడండి ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఉన్నదని ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో చూడండి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. చూడండి, తండ్రి వాగ్దానం చేసింది. ఎవరు వాగ్దానం చేసిండు? పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిండు. పైన పంపుతున్నాడా? శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండు. ఆయన బేతనీయ వరకు వెళ్ళి వారు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎడతెగక దేవాలయంలో నుండి దేవునికి స్తోత్రము చేయుచుండి అంటే ప్రార్థన చేస్తారు. వీళ్ళకి అర్థమైపోయింది ఈ విందులు వినోదాలు పండుగల్లో కాదు ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి వీళ్ళు వాకింగ్ చెప్పారు. వీళ్ళకి ఎన్ని పండుగలు ఉన్నాయి? ఇశ్రాయేలుకి ఏం పండుగలు ఉన్నాయి? గుడారాల పండుగలు, కోతకాల పండుగలు, అవునా, పస్కా పండుగ. ప్రతి పండుగకు ఒకటి ఉంది. మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే పస్కా పండుగకు ఒకటి ఉంది. ఏముంటుందండి పస్కా పండుగకు? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉంటారు, బానిసలుగా ఉంటారు. ఏం చేస్తారు? అడ్డకొమ్మలకు వేసుకోవాలి. గొర్రె పిల్లని చంపి అడ్డకొమ్మలకు వేస్తే వీళ్ళందరికీ వెళ్ళిపోద్ది. సమ్మానకు దూత దాడిపోద్ది. మీరు గమనించండి, తొలిచూరు పశువుల్లో కానీ, తొలిచూరులో ప్రతిదీ పశువుల్లో కానీ, మేకల్లో కానీ, ఏదైనా మనుషుల్లో కూడా తొలిచూరు మొత్తం చచ్చిపోయినాయి. ఐగుప్తులే వీళ్ళు అన్ని బతుకున్నాయి. ఎందుకు? అడ్డకొమ్మలకు ఏం చేసిరు? గొర్రె పిల్ల రక్తం
అడ్డకొమ్మలకు నిల్లు కొమ్మలకు తక్కువ చేసే వరకల్లా వీళ్ళందరూ ఏమైపోయారు? రక్షింపబడు. వాళ్ళకేమైంది? రోదన ధ్వని వీళ్ళు. అయితే అప్పుడు ఏం చేయాలి? దీన్ని గుర్తు చేసుకోవడానికి వాళ్ళ పిల్లలకి ఏం దింపించాలి? చేరుకూరలు దింపించాలి, నడుము కట్టుకోవాలి, చేరుకూరలు దింపించాలి, ఏం మిగిలియకూడదు. తెలుసా? ఇది ఎందుకు ఇలా చేయను అంటే దేవుడు ఐగుప్తులో మనం అందరం బానిసలుగా ఉన్నప్పుడు గొప్ప తెగులు తెచ్చాడు. ఇగో ఇలా చేసే వరకల్లా అగో ఈ అడ్డకొమ్మలు వేస్తే ఆయన ఖచ్చితంగా సమ్మార్గం దూరి దాటిపోయింది, మనం అందరం బతికింపబడ్డాం. మేము బతుకున్నాం కాబట్టి మీరు వచ్చారు, మీరు బతుకున్న కాబట్టి మీ పిల్లలు వచ్చారు, మీ పిల్లలు బతుకున్నారు, మీ పిల్లలు ఇలా తరతరాలు వచ్చినాయి. మొత్తం మన ముత్తాతలు అలా చేశారు. ఆ ముత్తాత బతుకుండు వాళ్ళ నుంచి మీ నాయన నుంచి మేము ఇలా తరతరాలు బతుకున్నాయి. అంటే ఎందుకంటే ఇగో ఈ పస్కాకు ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది నాయన. మన వంశాంకురం వృద్ధి చెందాలి అంటే బతుకుందంటే ఏమైపోయింది? సమ్మార్గం దూత దాటిపోయింది. ఎందుకు సమ్మార్గం దూత పంపించిండు దేవుడు? ఎందుకు పంపించిండు? ఇశ్రాయేలు పోనీయమని చెప్పిండు, పోనీయని భయంకరమైన 10 తెగులు పంపించాడు. లాస్ట్ తెగులు వచ్చేసింది మాత్రం. తొలచూరు పిల్లలందరూ ఇదే, తొలచూరు పిల్లలందరూ కప్పలను పంపించాడు, వడగళ్ళను పంపించాడు, పేర్లను పంపించాడు, అన్ని పంపించాడు. 10 తెగులు. ఇది చివరిది అనమాట. అందరూ చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోమంటాడు. ఎవరు? మరో వెళ్ళిపోమంటాడు. వద్దు అంటే ప్రతి పండుగ అనేది ఒకటి ఉంది. గుడారం పండుగ ఉందాలు, కొత్తకాలం పండుగ ఉంది, పర్ణశాల పండుగలు, ఇవన్నీ ప్రతిదీ పండుగలు ఒక 7 పండుగలు 6-7 పండుగలు ముఖ్యమైన పండుగగా ఇస్రాయేల్గా జరుపుకుంటారు. ఎవరు? వీళ్ళందరూ. వీళ్ళకి ఏమర్థమైంది? మనసు తెచ్చిన తర్వాత ఈ పండుగలను మనం చేసిన అసలు ఈ పండుగల్లో ఏం లేదు. సమయం కొంచెంగా నశించిపోతున్నారు, ఎంతో మంది ఉన్నారు. దేవుడు అనుకున్న కోణంలో ఒక్కడు కూడా బతలేదు. అందరు కఠినాత్మలు, అందరు దొంగతనం చేస్తున్నారు, అందరూ వ్యభిచారాలు అయిపోయారు. ఆయన కోరుకుంటుంది ఏంటి? మనిషిలో ఉన్న క్యారెక్టర్ కోరుకుంటున్నాడు, మనసు తెరవడాలనుకుంటున్నాడు, ఈ హృదయ శుద్ధిగా ఉంచమంటుండు, మొత్తం మారుమనసు అంటుండు, పాపక్షమాపణ అంటుండు, ఇదంతా ప్రకటింపబడాలంటుండు. ఈ పాపక్షమాపణ లేకుండానే బతికేస్తున్నారు. అలా బతుకుంటే వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది బ్రతికే కాదు అసలు. ఏదో వీళ్ళు ఆచారాన్ని పాటిస్తే తప్ప దేవుడికి చాలా దూరంగా ఉంది. ఇలా మనసు తెరవబడలే. మొత్తం ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసింది మొత్తం అని ఎవరు గమనించారు? అపోస్తులు గమనించారు. గమనించిన కానీ ఏం చేసిరు? చనిపోయిన వారికి మరో బ్రతుకుంది, ఆ బ్రతుకులో ప్రవేశించడానికి చాలా పరిశుద్ధంగా జీవించాలి. అలా మోటో ఇదే. వీళ్ళకి ఏమైంది? చనిపోయిన వారు ఇప్పుడు మనం పరలోకం చేరాలనుకుంటున్నాం. ఆయన తిరిగి లేచిండు. క్రీస్తు ప్రతి విషయంలో మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన లాగా బతికిన వాడే పరలోకం వెళ్తారు తప్ప మన కుడికి కానీ ఎడమకు కానీ తినవాడే మన బతుకులు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. చాలా విరుకైన మార్గం. ఇందులో ప్రవేశించడం చాలా మంది మనం అందరూ ఇందులో ప్రవేశిస్తున్నాం, నడుస్తున్నాం మనం అనుకుంటాం. అసలు ఆ మార్గం అసలు విరుకుగా ఉంది, విశాలం కాదు, విరుకు. దాన్ని కనుగొని వారు కొద్దిమంది ఆగరు. దాన్ని కనుగొని వారు కొద్దిమందే. అనేకులు ప్రవేశింపదూతురు. వాళ్ళ వల్ల కాదు. అమ్మో వాళ్ళు ఎందుకు కాదు? మారు మనసు లేకుండా వల్ల కాదు. పాపక్షేమ మారు మనసు అంటే పాపక్షేమాపణ. పాపక్షేమాపణ కలిగితే మన జీవితాలు బాగుంటాయి. ఆ పాపం అంటే ఏంటంటే ఇక దోచుకోవడం, దాచుకోవడం, మాటల్లో అన్ని విషయాలు తప్పుకోవడం అండి. అన్ని విషయాలు అన్యాయంగా తీర్పు తీయడం, గుడ్డివాడు కూడా కట్టడ్డే వేయడం, పుల్లడ్డే వేయడం. 19వ అధ్యాయంలో చెప్పాడు. చెడ్డువాడు తిట్టడం, ఈ జబ్బులు లేదు. గుడ్డివాడు నడుచుకోకపోతేగా పుల్లలు అడ్డం వేయడం, చెడ్డువాడిని తిట్టడం, మృగవాడిని కొట్టడాలు, అవహేళన చేసేయడం, ఇవన్నీ ఉన్నాయి. అది అన్యాయము. తల్లిలేని పిల్లల కంటే ఎవరు లేని వారికి పక్షపాతంగా మీరు తీర్పు తీరుస్తున్నారు. ఇవన్నీ తప్పుడు విధానాలు అని ఎవరికి అర్థమైంది? అపోస్తలులకు క్లియర్గా అర్థమైంది. అమ్మో ఏది న్యాయము, ఏది ధర్మము. ఈ ధర్మానుకూలమైన వాక్యం మొత్తం చెప్పింది కనుక మనం ఖచ్చితంగా ఉండాలి అని వీళ్ళు అర్థమైంది. ఎందుకంటే క్రీస్తు రాకడతో అది పరమార్థం అయిపోయి జీవిత పరమార్థం అర్థం చేసుకొని ఈ మూస పద్ధతిలో మనం ఉండడానికి వీలు. మనకు పట్టిన మూఢత్వాన్ని, ఆ ఆచార సంబంధమైన క్రియలను మొత్తం వదులుకోవాలి. ఒక నూతనమైన మంచి సర్వోత్తమైన మార్గం మనకు చూపుతున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ జీవ మార్గంలో మనం అందరం నడవాలంటే ఇక్కడ ఏంటి? తక్కువ అయిపోలేదు అంటే కుల వివక్ష ఉన్నదాలు. మీరు సమరయులతో యూదులు సాంగత్యం చేయరు. అమ్మో యూదులని లేదు, గ్రీకు చేసేయడం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అందరూ ఏకీభవించారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తుంది దేవుడు మొత్తం. అంటే ఇక్కడ యూదులు లేడు, గ్రీకు దేశస్తులు లేడు, స్త్రీ లేదు, పురుషులు లేడు, అందరూ ఏ భేదం లేదు. అందరూ క్రీస్తు యేసునందు నూతన పరచబడి ఉన్నారు. ఇప్పుడు తారతమ్యాలు లేరు. అందరూ ఒకటిగా ఉండాలని ఏం చేసిండు? యేసు బోధించిండు. వీళ్ళ మనసు తెలిసిండు. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఏ పండుగలు కూడా పండుగలు చేయలేదు. విశ్రాంతి దినాన్ని పాటించలేదు. తెలుసు మీరు? విశ్రాంతి దినం పాటించలే. విశ్రాంతి దినం ప్రభు ఉన్నాడు.
ప్రభు ఉన్నాడు. విశ్రాంతి దినం కూడా ఒక సందర్భంలో అడుగుతాడు, ఏంటయ్యా నీ శిష్యులు ఆ చెల్లిలో పడి వెన్ను దించుకొని తింటున్నారు అన్నప్పుడు ఒకటి చెప్తాడు, మరి దావీదు తన సముఖపు రొట్టెలు ఎవరు తింటారు? యాజకులు మాత్రమే తింటారు కదా. మరి అప్పుడు దావీదుతో పాటు ఉన్న వాళ్ళు తిన్నారు కదా. ఆ వాక్యం బలి అర్పణ కోరలేదు, కానీ ఆ బలి కోరలేదు అన్న వాక్యం మీరు ఒక భావాన్ని మీరు తెలుసుకోండి అన్న ఆ భావాన్ని ఒక భావాన్ని చెప్పి చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ఈ భావాన్ని గుర్తు చేస్తాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి, ముగించుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరువాడను, బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. దహన బలి కంటేను దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరున్నట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకులు అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు. ఎవరి గురించి చెప్తుందండి ఇది? బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉన్నాడా? యాజకులు పొంచి ఉండి చూడండి, షెకెము మార్గంలో నరహత్య చేయుచున్నారు. వారు ఘోరమైన కామకత్వం జరిగించి వారై ఉన్నారు. చాలా వారు ఘోరమైన కామకత్వం జరిగించి వారై ఉన్నారు. ఎవరట? యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశాన్ని బోధిస్తున్న దుర్మార్గులారా, మీకేంట్రా సన్మార్గంలో నిలబెట్టాలి. ఈ దుర్మార్గత మీకెందుకు? ఈ కామకత్వం మీకెందుకు? నరహత్య మీకెందుకు? నరహత్య పాపం చెప్పలేదా? నరహత్య చేయవద్దో చెప్పలేదా? వ్యభిచరించదో చెప్పలేదా? ఎందుకు వ్యభిచరిస్తున్నారు? ఎందుకు నరహత్య చేస్తున్నారు? ఇది చెప్తున్నాడు ప్రేమ దేవుడు. అంటే దేవుడు ఆజ్ఞించినా కూడా ఆజ్ఞలు మీరు పాపాత్ములు అయిపోయాడు మొత్తం. ఆదాం ఏం చేసిండు? నిబంధన మొత్తం మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదామును గుర్తు చేస్తున్నాడు. పండు తినొద్దు నాయనా, పండు తిని మీరు ఏం చేసిండు? ఆ ఆదాము జీవితంలో మీకు గుణపాఠంగా మారాలి. మళ్ళీ ఆదామును గుర్తు చేస్తున్నాడు. ఆదాము పండు తిన్నాడు, పండు తిని ఒక మీరు నరహత్య చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, పాపాత్ములైండు. ఆయన ఏ తప్పు చేయలేదు, జస్ట్ ఒక ఆజ్ఞ మీరింది అంతే. వీళ్ళేం మీరు వ్యభిచారులేదు, నరహత్య చేస్తారు, బందిపోటు దొంగలుగా వచ్చి ఉంటారు. ఇన్ని వచ్చినాయి మొత్తం మీద. అంటే వీళ్ళ మీద ఆదాం పెట్టరు. వీళ్ళు చాలా కల్పించుకున్న మొత్తం. ఆదాము ఆజ్ఞ మీరిండు. మీరు వరకాలు ఏమైపోయింది? ఏదైనా నుంచి బయటకు వచ్చింది. మీరు గమనించండి. నేను బలిని కోరలేను, కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. అంటే దేవుని గురించిన జ్ఞానం ఇష్టమైందంటే బలుల అర్పణ వల్ల ఏమైంది? అమాయకమైన జంతువులను బలించుకుంటూ రక్తపాతం జరుపుతారు తప్ప ఏ ఒక్కరిని మార్పు. జ్ఞానం ఇష్టమైంది, దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. దేవుని గురించిన జ్ఞానం ఎవరికి ఇష్టమైంది? యేసుక్రీస్తుకి ఇష్టమైంది. అందు గురించి ఆయన జ్ఞానంగానే ఉన్నాడు తప్ప అజ్ఞానంగా లేడు. అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానాన్ని నేర్పించాడు. నాకు ఇష్టమైంది. అందుకని ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. అన్ని చెప్పిన తర్వాత ఆయన ఎందుకు వచ్చిండో ఒక్క మాటతో మొత్తం చెప్పేసినాడు. 10వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. నిబంధన మీరకుండా చాలా కడపడి ఆదాం అంటారు. అందుకని యేసుక్రీస్తును కడపడి ఆదాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒక మంచి మాట చెప్తుంది చూడాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఎలా బతకాలో, మీరు వ్యభిచారులైదు, దొంగలైదు, దోచుకునేవారైంది. ఆయన అలా ఉండకూడదు. దేహం ఎందుకు మరిచిందో దాన్ని ఎందుకు వాడాలో ఒక మాట చెప్తుంది. 5వ వచనం. కాబట్టి ఆయన లోకమందు
ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. బాగా గమనించండి. బలియు అర్పణయు ఏమంటాడు? జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. జ్ఞానమైన యేసు మాట్లాడుతుంది. బలియు అర్పణయు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాపపర్యాద బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాపపర్యాద బలులు నీవు కోరలేదని అవి నీకు ఇష్టము కావని ఆయన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. జ్ఞానం ఏం చెప్తుంది? జ్ఞానం ఏం చేసింది? జ్ఞానమైన యేసు ఏం చేసిండు? జ్ఞానమే ఇష్టం అని చెప్పింది కదా. ఆ దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది అన్నది. ఆ జ్ఞానం ఏమన్నది? నాకు శరీరం అమర్చినమన్నది. జ్ఞానానికి శరీరం అమర్చితే ఆ జ్ఞానం ఏం చేసింది? మోహపు చూపు చూడలే ఆ జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేసింది? బూతులు వాళ్ళు, ఎందుకంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, కపటపు మాటలు చెప్పలేదు. ఎవరు? ఆ జ్ఞానం, ఆ శరీరాన్ని దాల్చిన జ్ఞానం. శరీరం దాల్చిందా? ఎవరిది? యేసుక్రీస్తు. శరీరధారి కృపా సత్య సంపూర్ణుడై యోహాను సువార్త 1:14 ఉంటుంది. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించినది. ఆయన ఏం చెప్తాడు? నాకు శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాపపర్యాద బలులు నీకు ఇష్టమైనవి కావు. అయినా నువ్వు నాకు శరీరాన్ని అమర్చితివి. అమర్చిన శరీరాన్ని ఎలా చేయమంటాడు? ఏమైపోయింది? ఆ శరీరం నడుస్తుంది, ఆ శరీరం మాట్లాడుతుంది. మీరు గమనించారా? ఏమైంది? మొహంతో చూసిందా? శరీరం లేదు. బూతులాడిందా? లేదు. చెడ్డ వార్తలు విన్నదా? వినలే. అంతేనా? ఏదైనా రక్తం చిందులకు ఆ పాదాలు పరిగెత్తినాయా? ఆ చేతులు ఏం చేసినాయి? సత్క్రియలు చేసినాయి. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినాయి. 4,000 మందికి 5,000 మందికి పంచిపెట్టాయా? మిగిలినాయా? మళ్ళీ మిగిలిన ఒకసారి 7 గంపలు మిగిలితే ఒకవాడు, ఒకసారి 12 గంపలు మిగులుతాయి. మిగిలినాయి. ఆ చేతులు కుష్టి రోగిని తాకినాయా? కుష్టి వదలగొట్టిందా? వదలగొట్టింది. అదే చేతులు మీరు 38 ఏళ్ళ నుంచి పడి ఉంటాడు. మొత్తం కొన్నేళ్ళ దగ్గర పడి ఉంటాడు. 38 ఏళ్ళ నుంచి పోయి ముట్టిందా? నీ చిత్త అయ్యా నీ బాబెత్తుకొని నడవని చెప్పిందా? లేచిపోయిందా? ఒక ఎదురవ కుమారుడు పాడం ముట్టిందా? పాడం ముట్టగా ఎదురవ కుమారుడు లేచిపోయినా లేదా? ఈయన వెళ్ళిపోతుంది. ఒక రక్తస్రావ స్త్రీ 18 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. రక్తస్రావ స్త్రీ ఇలా వంటి వరకు ఏమైంది? స్వస్థత ఉందేలా? బాగా అయిపోయింది. యాయిర్ కుమార్తె చచ్చిపోయి 12 ఏళ్ళ అమ్మాయి తిరిగి లేచిందా? ఏం చేసింది? ఈ శరీరం అమర్చబడిన ఈ శరీరం గ్రంథపు చుట్టూలో తన గురించి రాయబడిన ఈ శరీరము, వాక్యమైన శరీరాన్ని ధరించుకున్న ఈ వాక్యము భూమి మీద ఏం చేసింది? ఏం మాదిరి చూపించింది? ఆకలైన వారికి అన్నం పెట్టింది, రోగైన వారికి రోగ బాగు చేసింది. అవునా? ప్రతిదీ. చచ్చిపోయిన వాడిని సైతం లేపిందా? 4 రోజులు సమాజంలో ఉండడం కాదని బయటకు వచ్చింది. మీరు గమనించు. మరి ఆయన కుమార్తె కూడా దానికి చిన్నది 12 ఏళ్ళది. తల్లి తాకి లెమ్మని లేచిపోకుండా కూర్చుంది, లేచిపోతుంది. ఆహారం పెట్టమని అంటే చాలా మందిని చెప్పిందా లేదా? కంపల్సరీ చెప్పింది. బతికించింది. మొత్తం అమర్చిన దేవుడు యేసుక్రీస్తు ఎలాగా బ్రతికి ఎలాగా ఉన్నాడో అలా ఉంటేనే మనం. క్రిస్మస్లో ఉన్న పరమార్థం ఏంది? నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాపపర్యాద బలులు నీకు ఇష్టమైనవి కావు. ఏంది? మనం శరీరమే ఏమైపోవాలి? ఇష్టంగా, దేవునికి ఇష్టంగా మారిపోవాలి. అమర్చిందంటే ఈయన ఏమైపోయాడు? సజీవ యాగముగా నా దేహమును సమర్పించిన అంటాడు. చేసిన యాగం అయిపోయిందా? మేకులకు అంటే ఆ చేతులకు ఏం చేసిండు? మేకులు కొట్టింది. అవునా? కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం. ఆయన శరీరాన్ని అమర్చుకొని వచ్చిండు.
కానీ ఆ నోటితో ఎక్కడ బూతులు మాట్లాడాలి, ఆ చూపులతో ఎక్కడ మొహం చూపులు లేవు తెలుసా. ఆ కాళ్ళు ఎక్కడ రక్తం చిందించుటకు పరిగెత్తలే, ఆ చేతులతో ఏ అన్యాయం పనులు చేయలేదు, సత్క్రియలు చేసినవి మొత్తం. అవునా కాదు? అమర్చితివి, అవి నీకు ఇష్టమైనవి కావు అని చెప్తున్నాడు. 10వ వచనం ఏమంటున్నాడు? 10వ వచనం, యేసుక్రీస్తు ఒక శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము చూడండి పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరణ పరిశుద్ధపరచడానికి ఆయన బలి కావలసి వచ్చింది. ఎవరు? ఆయన శరీరాన్ని దాచుకోవాల్సి వచ్చింది. శరీరాన్ని ఎందుకు తీసుకుంటే యేసుక్రీస్తు? నువ్వు నేను పండుగ చేసుకోవడం కాదు. యేసుక్రీస్తు మీరు గమనించండి, ఏమిటికి వచ్చిండు? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేసిండు? మనలాంటి పాప శరీర ఆకారాన్ని ధరించుకొని వచ్చిండు. శరీరం ఏంది? ఎలాంటి శరీరం? ఆయన శరీరం పాప శరీర ఆకారంతో తన కుమారుడు, సొంత కుమారుడు పాప శరీర ఆకారంతో పంపించిందా లేదా? పంపించిండు. ఆ పాప శరీర ఆకారానికి ఏం చేసిండు? సర్వమానవాళి పాపాలు మొత్తం ఆ శరీరం మీద మోయబడ్డాయి. మ్రాణ మీద మోసుకొని పోయింది ఆయనే పాపాలన్నింటినీ. మరియు ప్రతి యాజకుడు చెప్తున్నాడు, దినదినమును సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కృపాశ్రమున ఆశీనుడై ఉండుట ఆశీనుడాయను. ఒక్క అర్పము చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారికి సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుకున్నాడు. అది 16వ వచనం. ఎలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధనను ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములను వారు ఉంచినందున వారి మనసు మీద వాటిని రాయుదులు. ఏమంటున్నాడు? ఒక్కసారి అప్పుడు నిబంధన మొత్తం మారుస్తున్నాడు. మీరు గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలు చేసినట్టే ఉంది, సేమ్ టు సేమ్. ఇశ్రాయేలు ఏం చేసారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు పండుగలు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేసుకుని మంచి ఎత్తులు తింటారు. మనం ఏం చేస్తున్నాం? పండుగల మీద ఉంది. పండుగల మీద ఉన్నంత ధ్యాస బ్రతుకు మీద ఉందా? ఒంటి మీదకి పండుగ, ఒంటి మీదకి ఏమొచ్చినాయి? కొత్త బట్టలు వచ్చినాయి. మీదికి లోపల ఉన్నది అదే కుళ్ళు, అదే పాత జీవితం, అదే బుద్ధి ఉన్నది. అంతేనా? బ్రతుకు మారినప్పుడు, నేర్చుకున్నప్పుడు, మార్చుకున్నప్పుడు ఒంటి మీద కొత్త బట్టలు ఉంటే ఎవరికి? మనకు సంతోషం. లోపల మనం ఆకర్షిస్తాం. అంతేనా? దేవుడు ఎప్పుడు ఆకర్షిస్తాడు? ఒంటి మీద మన గుడ్డలు, ఒంటి మీద ఉన్న దుస్తులు బాగలేకపోయినా నీ హృదయం శుద్ధీకరిస్తే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. లోకం నిన్ను ఎప్పుడు ఆకర్షిస్తే కదా? ఒంటి మీద బట్టలు బాగలేకపోతే నేను అస్సలు ఆకర్షించాను. ఒంటి మీద నీ బట్టలు బాగుంటేనే నిన్ను ఆకర్షించే లోకం. దేవుడు ఎప్పుడు ఆకర్షిస్తాడు? ఒంటి మీద బట్టలు కాదయ్యా, నీ హృదయాన్ని శుద్ధీకరిస్తే, నా న్యాయ విధులు, నా కట్టడలు నీ హృదయంలో ఉంచి నీ మనసు మీద రాసుకొని వాటి ప్రకారంగా నువ్వు బతికితే అప్పుడు నేను సంతోషిస్తాను. మనిషికి ఏది ఇష్టం? బట్టల మీద పెట్టినంత ఇంట్రెస్ట్. మీరు గమనించండి, స్టార్ల మీద పెట్టినంత ఇంట్రెస్ట్, పిండి వంటల మీద పెట్టినంత ఇంట్రెస్ట్, ఏం తిందు ఏం త్రాగుదు అన్న ఈ పెట్టిన ఇంట్రెస్ట్ మన బ్రతుకు మీద పెట్టిరా? మీరు ఆలోచించండి, ఉందా? స్టార్ నడిపించి, స్టార్ యేసు దగ్గర నడిపించి, నువ్వే స్టార్గా ఉంటే నువ్వే నిరంతరంగా ప్రకాశించాలంట. దానియేలు 12:3 చూడండి ఒకసారి. ఏమన్నాడు? తెలియక స్టార్ పెట్టుకొని స్టార్ అంటున్నాడు. ఆ స్టారు దానికి భాష లేదు, జ్ఞానం లేదు. 19వ అధ్యాయం ఉన్నది. ఆకాశములు అంతరిక్షం ఆయన చేతి పని, ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేయించున్నది. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది.
ఐదు జ్ఞానం ఉంది, ఐదు తెలుపుతుంది. మరి నువ్వే తెలుపాలి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం చెప్తున్నాడు. అక్కడ నక్షత్రం నడిచి వచ్చింది, యేసును చూపించింది. జ్ఞానులకు తెలియదు కనుక ఆ నక్షత్రం ఏంటో ఎందుకు చూపి యేసు దగ్గరికి మరి యేసుని తెలుసుకుని నువ్వు యేసుని తెలుసుకుని నువ్వు నక్షత్రంగా నక్షత్రం వచ్చి యేసుని చూపిస్తే మరి నువ్వు నడిపించవద్దు. అనేకులు దిప్పి నడిపేయాలంటే చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదండి. నీతి మార్గం నీకు ఒక్కరికే తెలుసు. క్రైస్తవుడా, నీకు మాత్రమే తెలుసు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను నా వైపు తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించగలరు. నిరంతరం వెలిగే నక్షత్రం. నువ్వేమంటావు? ఆ నక్షత్రం పైన పెడితే నువ్వు చీకటి అయిపోతావు. నిజమే చీకటి. ఎందుకంటే ఆ ఓర్వలేనితనము, ఆ భ్రష్టత్వము, ఆ కుళ్ళు బుద్ధి, ఆ పాత జీవితం మొత్తం పెట్టుకొని ఎవరికి మీద బట్టలు వేసుకుంటే ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. మీరు గమనించండి. అదే జీవితం, అదే పాత జీవితం, అదే పండుగ అదే చేసుకుంటాడు. ఆయన శరీరాన్ని అమర్చిండు, ఆయన బలి అయిపోయిండు. నేను మీ నిమిత్తం ప్రాణం పెడుతున్నాను కనుక మీరు మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టా బద్దులై ఉన్నారు అన్నాడు. ప్రాణం పెట్టే బద్దులు. ఒకసారి చూడండి. 3వ యోహాను ఏమంటాడు? మన గురించి ప్రాణం పెట్టాడు, మనం ప్రాణం తీసేటట్టుగా మారిపోతున్నారు. యోహాను రాసిన 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 1వ యోహాను. సహోదరులను ప్రేమించున్నాము కనుక మనంలోని జీవంలోని దాటి ఉన్నాము ఎరుగుదము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచున్నాడు. చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరగరా? చూడండి, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని ఉన్నాము. మనం కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టే బద్ధులమై ఉన్నాము. గమనించారా? అతని మీద కోపం ద్వేషంతో ఉన్నామనుకో, సహోదరుని ద్వేషించిన వాడిని అంత ఏం ఉంటుందా? మన సహోదరుని ద్వేషించేవాడు ఎవడు? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అంతేనా? వీరి మీద వాళ్ళ మీద ద్వేషించుకుంటూ ఉంటే ఎక్కడ? నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. సహోదరుడు అంటే అందరు సహోదరులకి ఇంకా వస్తాడు. నమ్ముకున్నాడే నావాడు, నమ్ముకున్నాడు దురవాడు అని కాదు. అందరితో సమాధానంగా ఉండాలి. నువ్వు ఎవరిని ద్వేషించినా నువ్వు నరహంతకునివే. ఏ నరహంతకుని అయితే నిత్య జీవం ఉండదు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? ప్రేమ ఎట్టిదో తెలవడానికి. ప్రేమ అన్నింటి సహిస్తుంది, భరిస్తుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రాణం తీయదు. ప్రేమ ద్వేషించదు. ప్రేమ అమర్యాదగా నడవదు. కుళ్ళుబుద్ధి పెట్టుకోదు. ప్రేమ యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టిదో అప్పుడు తెలిసింది. యేసుక్రీస్తు చనిపోయిన వారు, ద్వేషించిన వారి గురించి ప్రాణం పెట్టాడు, కొట్టిన వారి గురించి ప్రాణం పెట్టాడు, బూతులు తిట్టిన వారి గురించి కూడా ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించిన వారినే కాదు, అతన్ని ద్వేషించి కొట్టి సిలువను వేసి కాళ్ళకు మేకులను కొట్టి పక్కలో బండను పొడిచిన వారిని కూడా ఆ ప్రేమ ప్రేమించింది. మనం క్రిస్మస్ పండుగ అంటే అదే. ఇవన్నీ చూపించడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చిండు, శరీరాన్ని అమర్చుకొని వచ్చిండు. భూమి మీదకి అమర్చబడిన ఆ శరీరం మొత్తం గ్రంథపు చుట్టూ తన గురించి రాయబడిన ప్రకారం తను ఇదిగో దేవాని చిత్తం నెరవేర్చుకు ఇది వచ్చి ఉన్నాను. సజీవ యాగంగా ఏం చేసిండు? తన దేహాన్ని మన కోసం అర్పించిండు. ఎందుకు? ఆయనలో ఉన్న గుణాలు మనం కలిగి బ్రతకాలని. మన సహోదరుని ద్వేషిస్తే పండుగ చేయొచ్చా? వ్యర్థుడా అని చెప్తేనే అయిపోయినట్టే. ద్వేషించు వాని యందు, ఏ సహోదరుని ద్వేషించినా కూడా వాని యందు నిత్య జీవం ఉండదు. వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. కొత్త నిబంధనలు లాభుడు అంటే ఎలా ఉందో ధర్మం. అప్పుడు కొడితే కంటికి కన్ను, పంటికి పంటని పాత నిబంధనలో ఉంది. కానీ కొత్త నిబంధనలు మీరు గమనించండి,
బలి కోయలేదు. జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనదని ఆ జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. ఆ జ్ఞానం అర్థం చేయడానికి ఏం చేశారు? మూగ పశువులన్నిటి, జంతువులన్నిటి బలేసారు మొత్తం. కానీ ఈయనేం చేసింది ఇక్కడ? నేనే బలి కావాలి, ఆ బలి పశువు నేనే, ఆ గొర్రె పిల్ల నేనే, అందరికీ పాపానికి క్రేదనముగా విడిపించడానికి నేనే పోయబడాలి. ఏటేటా ఏం చేస్తారు వీళ్ళు? వాడకు చొప్పున సేవ చేస్తూ అన్నిటి జీవరాశులను బలి అర్పించండి. ఈయన ఒకేసారి శాశ్వత కాలం నిలుచుండే బలి క్రీస్తు అర్పించింది. ఆ బలిలో ఏం అర్థం చేసుకోమంటున్నాడు? ఆ బలిలో ఏం నేర్పుతుంది? ఆ బలి ఏం నేర్పుతుంది? నువ్వు కూడా ఆ బలి అయిపోవడానికి తప్ప పండుగ చేసుకోవడానికి కాదు. ఆయనలాగా నువ్వు బలి పశువుగా మారాలనే, ఆయనలాగా నువ్వు ఒక గొర్రెపిల్లలాగా మారాలనే బలి అయిపోవడానికే తప్ప నువ్వు అన్నిటి బలి చేసుకొని నువ్వు తిని హాయిగా తాగి తిని తొంగిపోవడం కాదు. క్రీస్తు చెప్పిన మార్గంలో నడవడానికి. అందుకని శిష్యులు మనసు తెలిసిన వెంటనే ఈ పండుగలకు అన్నిటికీ స్వస్తి పలికి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం బోధిగంతపురం వరకు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ పండుగలో పాల్గొన్నట్టు లేదు. చెప్పలేదు, చెప్పినవి మాత్రం చేస్తలేదు, చెప్పని మాత్రం విపరీతంగా చేస్తున్నారు. గమనించండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. తలవంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, కొన్ని విషయాలు దీనితో చెప్పిన తండ్రి, ఆయన విలువైన సంగతులు తండ్రి, నశించిపోతున్న దాన్ని మరి రక్షించడానికి, వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆ శరీరాన్ని ధరించుకోవడానికి ముఖ్య కారణం తండ్రి, మనుషులుగా ఎలా బ్రతకాలి, మనిషిని ఎలా ప్రేమించాలి, ఎలాంటి అసూయ ద్వేషము లేకుండా ఎలా ఉన్నతంగా ప్రేమించి అవసరం అనుకుంటే తన సహోదరుని గురించి ప్రాణం పెట్టాలి తప్ప ప్రాణం తీయకూడదని ఒక నీతిని నేర్పించడానికి, ఉన్నతమైన ధర్మాన్ని మాకు చూపించడానికి నీ బ్రతుకులో నేర్పించి, నీ కుమారుడు క్రీస్తు బ్రతుకులో నేర్పించి చూపించి మాదిరి కనపరిచి తండ్రి మాకు నేర్పిన మాటల ప్రకారంగా తండ్రి మేము కూడా మా నిమిత్తం క్రీస్తు ప్రాణం పెట్టాడు కనుక మేము కూడా మా సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టి బద్ధులమై ఉన్నాం. ఆయన ప్రాణం పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదో తెలిసింది ప్రపంచానికి. ఆయన ప్రేమను చూపించాడు. మేము కూడా ఆ ప్రేమను పొందుకున్న మేము, ఆ ప్రేమను అనుభవిస్తున్న మేము తండ్రి ఆ ప్రేమ కలిగి జీవించాలంటే సహోదరులను నిమిత్తం మేము కూడా ప్రాణం పెట్టి బద్ధులమై ఉన్నామని గుర్తెరిగి అట్టి మనసు, క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ముందు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ మాటలు తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ మాటల ప్రకారంగా బ్రతికి తండ్రి నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి గమనించి తండ్రి ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ఆయన నీ కరుణ హస్తాలను నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాం తండ్రి.